వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటి అనుకుంటున్నారా? చూసారా, రాగులు జొన్నలు. మేము ఎక్కువ ఇవే వాడుతున్నామండి. ఈ మధ్య వైట్ ఇది వాడటమే మానేసాము. రాగులు అంటే రెండింటిని సగం పిండి పట్టించుకోవడానికి, సగం మామూలు ఇడ్లీ దోశలు వాటికి కూడా ఇవే వాడతానమాట. చూసారా, ఇవి ఇలా తెప్పించుకొని ఇందులో సగం పిండి పట్టించుకొని రాగి ముద్దలు, రాగి జావలు అలాంటివి వాడతాము. ఈ జొన్నలు కూడా చూడండి, ఇందులో కూడా సగం పిండి పట్టించుకుంటాను జొన్న రొట్టెలు చేసుకోవడానికి, దోశలకి వాటికి కూడా. మామూలుగా ఇంకా కొన్ని అయితే మామూలు మినపప్పుతో నానబోసేసి ఇడ్లీ దోశలు రోజు మేము అసలు తెల్ల ఇడ్లీ తినటం మానేసామండి. తెల్ల ఇడ్లీ దోశలు అన్నీ ఇవే. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు రేర్గా అలా చేస్తూ ఉంటాను తెల్లవి. మామూలుగా అయితే ఇవే. వీటితోనే రోజు ఇడ్లీలు దోశలు అలాగే గుంట పునుగులు అన్నీ కూడా దీంతోనే చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇవి చూసారా, బ్రౌన్ రైస్. మేము వైట్ రైస్ కూడా తింటలేదు, బ్రౌన్ రైసే తింటా ఉన్నాం. వైట్ రైస్ ఎప్పుడన్నా ఏదైనా రైస్ ఐటమ్, పులిహోరలు పలావులు అలా ఏదైనా చేయాలన్నప్పుడు మాత్రం వైట్ రైస్. సండేస్ మాత్రం ఏదైనా స్పెషల్ నాన్ వెజ్ అది ఉంటుంది కదా, మా పిల్లలు ఆ రోజు మాత్రం వైట్ రైస్ అడుగుతారు. అందుకని అలా ఎప్పుడైనా, అందుకని చూడండి వైట్ రైస్ తక్కువే తెస్తాం. అసలుకి తీసుకొస్తాము, తేమని చెప్పట్లేదు. కాకపోతే బ్రౌన్ రైస్ రోజు మాత్రం బ్రౌన్ రైస్ వాడతాం. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేయాలన్నప్పుడు సండేస్ అలాంటప్పుడు మాత్రం వైట్ రైస్ వాడతాం. చూడండి, ఇలా హెల్తీగా రోజు తింటా ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కదా. రాగులు జొన్నలు ఎక్కువ వాడుతుంటే ఇవి మామూలు వైట్ రైస్ ఇవి తగ్గించేసి ఇలాంటివి వాడుకోండి. చాలా 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 మంచిది. ఇవి రాగులతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు, జొన్నలతో కూడా నేను ఇంతకుముందు చూపించాను. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్